ఏదేమైనా నువ్వు చేసింది తప్పు బాబు. అది చెప్పడానికి నువ్వెవడరా? ఈ ఊరు పెద్ద మనిషిని. నీ మాట ఎవడన్నా వింటాడారా? వినడు. పోనీ నీ మాట ఎవడన్నా లెక్క చేస్తాడా? చేయడు. మరి ఎందుకు వచ్చావురా? అంటే అది మందు పోస్తారు కదా అందుకని. అది మన బతుకు. పేరుకే పెద్ద మనుషులు. ఒక్కడికి తీర్పు చెప్పడానికి రాదు, పంచాయతీ చెప్పడానికి రాదు. ఫ్రీగా మందు పోస్తే దెంగి తాగడానికి వస్తారు. నాన్న నాకు ఒక 500 కావాలి, ఇవ్వవా? సిగ్నల్ కార్డు కొనాలి. ఏంట్రా ఏదో 500 ఇవ్వాలా? సిగ్నల్ కార్డు కొంటావా? డబ్బులు ఏమన్నా చెట్ల కాస్తున్నాయి అనుకుంటున్నావారా? అవునానా, డబ్బులు చెట్లకే కాస్తాయి. ఏంట్రా డబ్బులు చెట్లకు కాస్తాయా? అవునానా. ఇప్పుడు డబ్బులు ఎంతో తయారవుతాయి? పేపర్తో. ఆ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి. అంటే డబ్బులు చెట్లకే కాస్తాయి కదా. రే పిల్లలు, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పినోడికి 100 రూపాయలు ఇస్తా, సరేనా? సరే సార్. ఓకే. ఎవడరా మొత్తుకుంది? నేనే సార్, ఇచ్చేయండి 100 రూపాయలు. నా కోరిక తీర్చినోడికి 1,00,00,000 రూపాయలు ఇస్తారా? నీ కోరిక చెప్పు, నీ కోరిక చెప్పు. నాకు 2 కోట్లు కావాలి. రే పిల్లలు, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పినోడికి 100 రూపాయలు ఇస్తా, సరేనా? సరే సార్. ఓకే. ఎవడరా మొత్తుకుంది? నేనే సార్, ఇచ్చేయండి 100 రూపాయలు. రే రాకేష్ గారా, జనగణమన రాసింది ఎవర్రా? పూరి జగన్నాథ్ సార్. రే పిల్లలు, ఈ రోజుతో హ్యూమన్ రీప్రొడక్షన్ చాప్టర్ అయిపోయింది. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. సార్, ఇప్పుడు మనం బ్లడ్ డొనేట్ చేస్తే నర్స్ వచ్చి బ్లడ్ తీసుకుంటారు కదా సార్, సేమ్ అలాగే స్పెర్మ్ డొనేట్ చేసినా కూడా నర్స్ వచ్చి తీసుకుంటుందా? తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. ఇంకెప్పుడు నా కోసం రాకండి. మాట్లాడుకుంటారు. రే మన సందుచూర సుజాత ఆంటీ దాని రంగు మొగుడుతో దాని మొగుడికి రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిందంటరా. అలా ఎలా దొరికిందిరా? ఏముంది, దాని మొగుడు పనికెళ్ళి చూసి తన రంగు మొగుడిని ఇంటికి పిలిపించుకుందంట. వాడెందుకో మధ్యాహ్నం కూడా ఇంటికాడ ఏం మర్చిపోయిండో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి చూస్తే బెడ్ మీద 2 రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారంట. మా ఇంటి పక్కన సుప్రజ ఆంటీ కూడా తన రంగు మొగుడు దొరికిందిరా. అది ఎట్లా దొరికిందిరా? అది బాత్రూంలో స్నానం చేసినప్పుడు తన రంగు మొగుడు దానికి ఫోన్ చేసినట్ట. ఆ ఫోన్ కాస్త తన మొగుడు ఎత్తిండు. ఆడు ఫోన్ ఎత్తగానే, ఏంటే బంగారం, మీ ఆయన ఇంట్లో ఉండా బయటికి వెళ్ళిండా, నన్ను రమ్మంటావా అని అన్నాడంట. అవునరా, ఈ బస్ స్టాండ్ సంతశివర్లో ఉంటుంది కదరా, ఆ ఆంటీకి ఎవర్రా? ఆ ఆంటీకి మట్టిపల్లి సైదులురా. ఏ ఆంటీకి ఆయన కాదురా, వాళ్ళిద్దరికి కనెక్షన్ ఎప్పుడో దిగింది. సైదులు కాదా? మరెవర్రా ఇప్పుడు? ఇదేరా మన వినీత్ గాన్ వాళ్ళ బజార్లో బుల్లెట్ బండి మీద వెళ్తాడు కదా ఒక ఆయన, ప్రతాప్ రెడ్డా? ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు ఆయన తగులుకున్నామని. అవునరా, మరి ఈ ఆంటీకి ఎవర్రా? ఏ ఆంటీరా? అదేరా తెల్లగా హైట్ ఉంటుంది, మన వినోద్ గాన్ వాళ్ళ బజార్లో ఉంటుంది. రుక్మిణి ఆంటీయా? ఆంటీయే. ఆమె అకౌంట్ మన ఊర్లో లేదే, పక్క ఊర్లో ఉండు ఆమె ఎవరు. అరే మన ఊరి చివరిలో ఒక ఆంటీ ఉంటుంది కదరా, పుట్టిగా ఎర్రగా, ఆ ఆంటీకి ఎవరు? రే ఆంటీకి మన శ్రీకాంత్ గాడురా. ఏది? మన సీనియర్ శ్రీకాంత్ గాడు. ఆడే. ఒడి అమ్మ, మంచి ఎంగు పొరగానే పట్టిందారు. అది వీటి గురించే మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా వీటి గురించే మాట్లాడుకుంటారా? ఏంటే మనకు పెళ్ళి 3 సంవత్సరాలు అయింది, అయినా మీ ఇంట్లో నాకు ఇస్తాన కట్టిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. అసలు ఏమనుకుంటారు వాళ్ళు? అవునండి, నేను చూస్తున్న వాళ్ళ నాటకం. మనకి ఇస్తాన కట్టిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. సరే ఓ పని చేయి, మీ తమ్ముడు ఫోన్ చేసి మీ బావ కట్టిన డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో చెలగొడతా అంటున్నాడు రా అని చెప్పు. అలా అన్న భయపడిస్తారు. అలాగే అండి. హలో తమ్ముడు. చెప్పవే అక్క, మీ బావ మిగతా కట్టిన డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో చెలగొడతా అంటున్నాడు రా. సరే ఓ పని చేయి, ఇంటికి వచ్చినప్పుడు నీకు పెట్టిన బీరువా, వాషింగ్ మిషన్, ఆ డేకోల మంచం, ఫ్రిడ్జ్, అలాగే నీ పేరు మీద రాసిన 30 కోట్ల పొలం డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాయి, మనకి పనికి వస్తాయి. నాకు మా అమ్మ నన్ను అసలు అర్థం కదరా. జీవితంలో నీకు నచ్చిన పని చేయమంటారు, నాకు నచ్చిన పని చేసినావు తిడతారు. ఇంతకీ ఏం చేసావు నువ్వు? పోయి పండుకున్నావు.